ఇక బెంగాల్లో ట్రెండ్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ని అడిగి తెలుసుకుందాం. మదార్, బెంగాల్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ట్రెండ్సే బయటకు వస్తున్నాయి. యాక్చువల్ రిజల్ట్స్ అనేది కూడా ఇంకా రావాల్సి ఉంది. ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఈవీఎంలకు సంబంధించిన ఫలితాలు అనేది కూడా ఇంకా ఒక రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఇంకా రాలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది అన్నట్టుగానే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రస్తుతానికి చూపెడతా ఉంది. అయితే ట్రెండ్స్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మొత్తంగా 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ నడుస్తూ ఉంది. దాంట్లో 245 స్థానాలకు సంబంధించినటువంటి ఎర్లీ ట్రెండ్స్, అది కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫలితాలు మాత్రమే. ఇది పూర్తి స్థాయి ఫలితాలు కాదు, ఇంకా ఈవీఎంలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేది కూడా రావాల్సి ఉంది. అప్పటి నుంచే రౌండ్ బై రౌండ్ అనేది కూడా ఆధిక్యాలు అనేది కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా కేవలం ఇటు సర్కార్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు కావచ్చు, లేకపోతే ఆర్మీలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఇక కొంత వయోవృద్ధులు, ఇక దివ్యాంగులు మాత్రమే ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకుంటారు. అది కూడా నియోజకవర్గానికి మహా అయితే ఉంటే 200 నుంచి 250, 300 మహా అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 500 ఓట్ల వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈ ట్రెండ్స్నే చూసి వీటిని మనం ప్రామాణికంగా అయితే తీసుకోలేము. కానీ ఎర్లీ ట్రెండ్స్గా మాత్రం ప్రజల్లో ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్లో ఉన్నటువంటి మూడ్ అనేది మాత్రం ఇది ప్రస్ఫుటం చేస్తుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం, అది కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం టీఎంసీ 107 స్థానాల్లో లీడ్లో కొనసాగుతూ ఉంటే 132 స్థానాల్లో బీజేపీ లీడ్లో కొనసాగుతూ ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 71 స్థానాల్లో టీఎంసీ వెనుకపడ్డట్టుగా, ఇది కూడా ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్లో మాత్రమే 66 స్థానాల్లో బీజేపీ లీడ్లో గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో లీడ్ అనేది కూడా కొనసాగుతూ ఉన్నట్టుగా ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం మనకు అర్థమవుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఇది కూడా నెక్ టు నెక్ ఫైట్గానే ఉంది. కీలకంగా భవానీపూర్ నియోజకవర్గ ఫలితం పైన కూడా చాలా ఉత్కంఠ ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి సువేందు అధికారి ఆమె పైన కంటెస్ట్ చేస్తున్నారు. 2 నియోజకవర్గాల్లో కూడా, అది కూడా పోస్టల్ బ్యాలెట్స్లో తను లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. నందిగ్రామ్ నుంచి తను పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేసినప్పుడు బీజేపీ నుంచి సువేందు అధికారి తన పైన పోటీ చేసి 1500 ఓట్ల మెజారిటీతో కూడా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో అక్కడి నుంచి తాను పోటీ చేస్తానంటూ కూడా తను గతంలోనే ప్రకటించారు. దాని తగ్గట్టుగానే తను ఫైట్ చేశారు. 2 నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతానికి తను లీడ్లో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బెంగాల్కి సంబంధించి ఫలితం పైనే చాలా ఉత్కంఠ ఉంది. ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైన తర్వాత అసలు సినిమా వేరే ఉంటుందనేది టీఎంసీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరొక ఒక భయోందనలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించి. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కావచ్చు, లేకపోతే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కరెంటు కోతలు కావచ్చు, అది రాత్రి నుంచి కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. రాత్రి నుంచి కూడా టీఎంసీకి సంబంధించినటువంటి నేతలు కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు ఆఫ్ అయినటువంటి విజువల్స్ని కూడా వారు సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈవీఎంలను తరలించేటువంటి విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. ఖచ్చితంగా బెంగాల్కి సంబంధించి బై హుక్ ఆర్ క్రూక్ అక్కడ అధికారంలోకి రావాలనేటువంటి తలంపుతో బీజేపీ ఫైట్ చేసింది. ప్రధాని మోదీ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా అక్కడ ప్రచారం నిర్వహించారు. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వారందరూ కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మమతా బెనర్జీ వర్సెస్ మోదీ అన్నట్టుగా ఎన్నికంతా కూడా సాగింది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతానికి నెక్ టు నెక్. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాలేదు. అంతకుముందు మొదట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 35 ఏళ్ళు వామపక్షాలు అధికారంలో ఉన్నారు. తర్వాత అప్రత్యాసంగా వరుసగా 3 సార్లు మమతా బెనర్జీ గెలుపొందారు. ఇప్పుడు 4వసారి గెలవాలనేటువంటి దాంతో ఫైట్ అనేది కూడా చేసినటువంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ టీఎంసీ వర్సెస్ బీజేపీగా ఎన్నికలంతా కూడా జరిగింది. దానికి తగ్గట్టుగానే ఎర్లీ ట్రెండ్స్లో అయితే ప్రస్తుతానికి నువ్వా నేనా అన్నట్టుగా ఆధిక్యాలు అనేది కూడా మారుతూ ప్రస్తుతానికైతే 132 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. టీఎంసీ
107 స్థానాల్లో ప్రస్తుతానికైతే లీడ్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే ఇప్పటివరకు బయటకు వచ్చింది. ఇక పూర్తి స్థాయిలో ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది కూడా ప్రారంభమైనప్పటికీ మొదటి రౌండ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి ఫలితాలపైన ఒక క్లియర్ పిక్చర్ అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది.